వైవి ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మొన్న నవంబర్ 11వ తేదీన జిఎస్ఆర్ 850E అని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచి అది వాళ్ళు ఆ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గతంలో కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలో మేము ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషను, ఇంకా మిగిలిన రాష్ట్రాలు అందరూ కూడా దానికి వ్యతిరేకించారు. ఈ వాహనాల వయసు రీత్యా వాటిని నిర్ణయించడం కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా తెలియజేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం మొండిగా ఈ చట్టం తీసుకురావటం చాలా దురదృష్టకరం. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ కార్లు ఈ 15 సంవత్సరాల బళ్ళ వరకునే 944 రూపాయలు తీసుకుని మరి పాత బళ్ళకేమో 10,620 రూపాయలు చేశారు. మరి అట్లాగే ఈ లైట్ మోటార్ వెహికల్ దగ్గరికి వచ్చేసరికి అది 944 నుంచి 20,060 రూపాయలు చేశారు. మరి అట్లాగే మీడియం గూడ్స్ వెహికల్స్కి అది 1,416 నుంచి దాన్ని 26,668 చేశారు. అలాగే మా హెవీ వెహికల్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ 1,416 నుంచి 33,040 రూపాయలు చేశారు. దీనికి అసలు 15 సంవత్సరాల తర్వాత బళ్ళకి నేషనల్ పర్మిట్ జారీ చేయటం ప్రభుత్వం నిలిపివేస్తుంది. ఈ 15 సంవత్సరాలు దాటిన బళ్ళన్నిటి కూడా ఈ ఓనర్ కమ్ డ్రైవర్లు వాళ్ళు దూర ప్రాంతం తిరగలేక ఆ పాత బళ్ళు కొనుక్కుని ఈ రైల్వే గూడ్ షెడ్ నుంచి గోడౌన్లకి, అట్లాగే షిప్ యార్డ్ దగ్గర నుంచి గోడౌన్లకి, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఇది దగ్గర దూరంలో దాదాపు అన్నీ కూడా ఒక 50 కిలోమీటర్ల రేంజ్లోనే తిరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ కూడా దాన్ని కేవలం వయసు ఆధారంగా ఇంత ఇప్పుడు 1,340 రూపాయలు ప్రజెంట్ వసూలు చేసేదాన్ని 33,040 రూపాయలు చేయడం చాలా అన్యాయం ఇది. ఎందుకంటే దీనికి టెస్టింగ్ చేసేది అదే మిషనం, అలాగే పాత బళ్ళు టెస్టింగ్ చేసేది అదే మిషనం. దానికి దీనికి ఈ మన ఈ ఫిట్నెస్ చేసే విషయంలో కానీ, సర్టిఫికేట్లు ఇష్యూ చేసే విషయంలో కానీ ఏమాత్రం ఖర్చు ₹1 కూడా అవ్వదు. అటువంటప్పుడు ఎందుకు దాన్ని అంత విధంగా పెంచాలి? ఇప్పుడు పాత బళ్ళు BS2, BS3 వాహనాలు ఉంటే వాటికి సామాన్లు దొరక ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆపేస్తూ ఉంటారు, ఖండమైపోతూ ఉంటాయి. ఈ రోజున రకరకాలుగా ఇప్పుడు ఉన్న ఈ 15 సంవత్సరాల బళ్ళు కూడా కొన్ని యాక్సిడెంట్లు అవ్వటం, లేకపోతే ఇంకో రకంగా అవి కూడా కొన్ని అవి స్క్రాప్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కానీ దీన్ని యాజిటీస్గా అమలు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరించి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది ఇట్లా ఈ పాత బళ్ళ మీద అదనపు భారం వేయటం అది మంచిది కాదు. అది దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే చేయమని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది కానీ ఒకవేళ జరగకపోతే రేపు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గూడ్ షెడ్ వెహికల్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్లో తిరిగే వాహనాలు అవన్నీ కూడా మొత్తం సుమారుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 చీలలు ఉంటాయి. అవన్నీ కూడా వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా నిలిపివేస్తారు. ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో 33,040 రూపాయల ఛార్జీ చెల్లించలేక ఈ వాహనాలన్నీ కూడా ఫిట్నెస్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి బళ్ళు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఇందులో దీనికి సంబంధం లేకపోయినా నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం 60-65 సంవత్సరాలకే రిటైర్మెంట్ వయసు అని చెప్పి వాళ్ళ ఉద్యోగస్తులందరినీ కూడా తీసేస్తున్నారు. వాళ్ళు మరి కొంతమంది ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలకి CEOలుగా అట్లుగా పనిచేస్తూ ఇటు మన రాష్ట్రానికి, దేశానికి అన్నిటికి కూడా వాళ్ళు ఎన్నో సేవలు అందిస్తున్నారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రోజున మరి ఉండే ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు కానీ మరి వాళ్ళు దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంది. మరి వాళ్ళు శుభ్రంగా మరి చేస్తున్నారు. మరి వాళ్ళు రిటైరింగ్ జాబితాలో వాళ్ళు వేసి వాళ్ళకి వచ్చిన ఆదాయంలో 95% మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి అని చెప్పి చెప్పడం అది కరెక్టా? అది ఇప్పుడు మా గోపాలరావు గారు ఉన్నారు, ఈయనకి 90 సంవత్సరాల వయసు, 96 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన మా ఫౌండేషన్ అధ్యక్షులుగా పనిచేసి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఏంటంటే ఈ వాహనాలు కూడా అవి ఉండే మరి అదే మనుషులు 30 నుంచి 40 సంవత్సరాల వయసులో గుండె జబ్బులనో లేకపోతే ఇంకోటనో లేకపోతే ప్రమాద రూపంగానో కొంతమంది చనిపోతున్నారు. ఉన్నవాళ్ళు మన దేశానికి ఉపయోగపడుతున్నారు. మరి అట్లాగే
దీన్ని కూడా వెంటనే రోల్ బ్యాక్ చేసి మన ఈ రాష్ట్రంలో ఉండే ఈ చిన్న లారీ వాహన యజమానులందరూ కూడా న్యాయం చేయాలని, మరి అట్లాగే ఈ బళ్ళు కానీ పోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక నష్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ దగ్గర తిరిగే వాళ్ళు ఇప్పుడు తక్కువ రేట్లకి వాళ్ళు సరఫరా చేస్తున్నారు. ఈరోజు నా బళ్ళు కానీ పోతే అవి 5 లక్షల రూపాయలు బళ్ళు అయ్యి, అదే ఇప్పుడు 50 లక్షలు పెట్టి కొత్త బండి కొని ఆ తోలకం కోసం ఆ ప్రత్యేకంగా 100 బళ్ళు 200 బళ్ళు ఒక దొడ్లో పెట్టుకుని అలా కూర్చుని వాళ్ళు చేస్తే వాటికి గిట్టుబాటు కాదు. కాబట్టి ఆ రవాణా కార్యకలాపాలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి దీన్ని రోల్ బ్యాక్ చేయాలని చెప్పి మేము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేని 10వ తారీఖు నుంచి మొత్తం ఈ పోర్టు కార్యకలాపాలు కానీ లేకపోతే గూడ్స్ షెడ్ కార్యకలాపాలు కానీ మొత్తం నిలిచిపోతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇక రెండో అంశం, ఇటీవల మొన్న విఎల్టీడీ కావాలని చెప్పి ప్రతి బండికి నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ఇష్యూ కానీ లేదా పర్మిట్ రెన్యూవల్స్ కానీ కొత్త పర్మిట్లు ఇవ్వటం కానీ మొత్తం నిలిపేసింది ప్రభుత్వం. ఇది మన డిసెంబర్ 1 నుంచి. సరే, ఇక మేము ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ద్వారా వాళ్ళ ద్వారా ఎంతో తీవ్రమైన ఒత్తిడి చేస్తే అది నిన్న నిలుపుదల చేయడం జరిగింది. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్యాసింజరు వాహనాలకి వాటికి విఎల్టీడీ ఉండాలి, వాటికి ప్యానిక్ బటన్స్ ఉండాలి, అవి అవసరమే. దాని ప్రకారం ఇప్పుడు ప్యాసింజర్ వెహికల్కి బస్సులకి వాటికి అన్నీ కూడా పెడుతున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఆ ప్యానిక్ బటన్స్ అవన్నీ అంత అవసరం ఏముంది? అది కూడా వాళ్ళు చెప్పిన దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి దాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. మరి తర్వాత వాళ్ళు ఏ రకమైన దానికి ఉత్తర్వులు ఇస్తారో అది చూసి తర్వాత మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తామని మీకు తెలియజేస్తున్నాం. నిన్నటి నుంచి మళ్ళీ పర్మిట్లు అవన్నీ కూడా అవి ఇష్యూ అవుతున్నాయి. అలాగే ఆథరైజేషన్ కూడా జారీ అవుతున్నాయి. అవన్నీ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ లింక్ తప్పించి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తూ ఉంది. ఏదండి విఎల్టీడీ అంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్. ఇది అంతకుముందు స్పీడ్ గవర్నర్ల ఇష్యూ వచ్చింది. స్పీడ్ గవర్నర్లు కూడా ఏంటంటే 2017 నుంచి ఆ వచ్చిన వాహనాలన్నిటి కూడా ఇన్బిల్ట్ వచ్చేసినాయి. అట్లాగే 2019 నుంచి ఈ విఎల్టీడీలు కూడా ఇన్బిల్ట్ వచ్చినాయి వాహనాలకి. అయితే ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, దీన్ని వాహన పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అయితే ఈ వాహన పోర్టల్లో అప్లోడ్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఎవరికి కూడా అవగాహన లేదు. ఆ వాహన పోర్టల్లో ఉండేవాళ్ళు దానికి ఒక లింక్ ఏదో ఇస్తారు. మరి ఆ లింకు వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు లేలాండ్ కంపెనీ కానీ, బెంజ్ కంపెనీ కానీ, భారత్ బెంజ్ కానీ, తర్వాత ఐషర్ కంపెనీలు కానీ, మరి ఇవన్నిటి కూడా ఇన్బిల్ట్ ఉన్నాయి. ఇన్బిల్ట్ ఉన్నా కానీ వాళ్ళు అందులో అప్లోడ్ చేయలేదు. వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకు కూడా అప్లోడ్ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. మరి ఇటువంటి పరిస్థితులు గందరగోళంలో చేస్తే ఎట్లా? అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా మ్యానుఫ్యాక్చరర్స్ని వాళ్ళందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానం వాళ్ళకి తెలియజేసి అట్లాగే పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టి ఫలానా రోజు నుంచి మేము అమలు చేస్తున్నాము, దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తే అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కానీ అందరూ దాన్ని అమలు చేయడానికి కానీ దేనికైనా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకే రోజు డిసెంబర్ 1వ తారీఖున విఎల్టీడీ లేని వాళ్ళ కంటే దాదాపు 100% ఏటికి విఎల్టీడీ అప్లోడ్ అయ్యలేదు. అంటే ఉన్నట్లకి కూడా అది అందులో వాహన్ పోర్టర్లో కనపడతలా. ఆ కనపడకపోయేసరికి ఇవన్నీ కూడా రిజెక్ట్ చేస్తున్నాయి. ఇది పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఇట్లాంటి సడన్ నిర్ణయాలు తీసుకుని ఈ రకంగా మనం రవాణా వ్యవస్థను కానీ కుదేలు చేస్తే చాలా ఇబ్బంది. మన ఈ 5 రోజుల్లోనే మరి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ అట్లాగే మరి బిజినెస్ చైన్ లింక్స్ అన్నీ కూడా తెగిపోయి బళ్ళు ఎక్కడికక్కడ పర్మిట్ లేక దేశవ్యాప్తంగా కొన్ని వేల లారీలు ఆగిపోయినాయి. అదే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం మా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ద్వారా. సరే, వాళ్ళు కూడా దానికి విని నిన్న దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మన లోకల్ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా అవగాహన చేసుకుని దయచేసి దాన్ని రోల్ బ్యాక్ చేయమని చెప్పి మేము మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఏదంట అంటే ఆల్రెడీ కొత్త బళ్ళకి బిల్టిన్ ఉన్నాయండి, దానికి ఇబ్బంది లేదు. దానికి ఒక 6 నెలలో 3 నెలలో దానికి టైం ఇచ్చి దాని యొక్క ఇదేంటో చెప్తే ఇప్పుడు మేము ఆల్రెడీ
వాళ్ళు లేకపోయినా మా వాళ్ళు కొన్నింటికి బిగించుకున్నారు. అదేంటంటే మన వెహికల్ ఎక్కడుందో ఏంటో మనకు కనపడుతూ ఉంటుంది. అదంతా కూడా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని చెప్పి రోడ్డు మీద ఏ అతివేగంగా వెళ్తే ఆ వేగాన్ని నియంత్రించాలని వాటి ద్వారా కేసులు బుక్ చేసి దాన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. అయితే మా లారీలన్నీ 80 కిలోమీటర్ల మించి స్పీడ్ వెళ్ళి ఉండవండి. బస్సులు ప్యాసింజర్ వెహికల్స్ తప్ప గూడ్స్ వాహనాలు ఏవి కూడా 80 కిలోమీటర్ల మించి ఏవి వెళ్ళవు. అవన్నీ 80 కిలోమీటర్లకి లాక్ చేసి ఉంటాయి. అది స్పీడ్ వెళ్ళవు బళ్ళు. ఏమంటారు దాని మీద మొన్న కృష్ణబాబు గారితో వాళ్ళతో కూడా మాట్లాడాము. అది మళ్ళీ ఆయనేమో ఊర్లో లేరు, ఆయన ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళి సరే వచ్చాక ఏదో మాట్లాడతానన్నారు. మరి అది మాట్లాడేది సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి దాన్ని చేస్తామని చెప్పడం జరిగింది. మరి అది లేకపోతే మరి రేపు 10వ తారీఖు నుంచి మళ్ళీ అన్ని ఇబ్బందులు వస్తాయి కదా. అందుకని మరి ఒకసారి ప్రెస్ ద్వారా ఇటు మన ప్రజలకి ప్రభుత్వానికి తెలియజేయాలి. గ్రీన్ ట్యాక్స్ తగ్గించారంటే మేము తగ్గించమంటే ఏదో 2 స్లాబులుగా చేశారు. సరే దానికి కూడా 100 రోజుల్లో చేస్తామన్నారు, కానీ ఏదో 1 సంవత్సరం తర్వాత చేశారు అని మేము సంతృప్తి పడ్డాము. ఇప్పుడు లారీ యజమానులందరూ ఏంటంటే ఇప్పుడు మాకు 20,000 తగ్గించి మళ్ళీ 33,000 మన ఎత్తినేశారు అని చెప్పి ఇప్పుడు లారీ యజమానులు కూడా ఓపోతున్నారు. అరే మా ప్రభుత్వం మొన్న అది కల్పించింది 3,000 రూపాయలు కడితే మాకు 15,000 18,000 బెనిఫిట్ వచ్చింది మా అసోసియేషన్ ద్వారా. దానికి ఖర్చు ఏమైనా అవుతుందా మీకు అదనంగా? ఇప్పుడు 10 సంవత్సరాల బండి మనం ఫిట్నెస్ చేసిన దానికి 20 సంవత్సరాల బండి ఫిట్నెస్ చేసిన దానికి మీకు ఏం ఖర్చు అవుతుంది అదనంగా? ఏమి అవ్వదు. ఎందుకు ఫీజు పెంచాలి? కేవలం వయసు ఆధారంగా 15 సంవత్సరాల బళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ పర్మిట్ ఎవరో ఆ బళ్ళు బయటికి తిరిగే పరిస్థితి లేదు. అవన్నీ లోకల్ తిరగాల్సిన బళ్ళే. ఫ్లీట్ ఆపరేటర్లు ఎవరు కూడా ఆ వెహికల్స్ వాడరు. వాళ్ళంతసేపు 10 సంవత్సరాల లోపు బళ్ళే ఫ్లీట్ ఆపరేటర్స్ అందరూ వాడతారు. అవి దూర ప్రాంతం తిరుగుతుంది కాబట్టి వాడతారు. నేషనల్ పర్మిట్ ఎట్లా 15 సంవత్సరాల బళ్ళ తర్వాత నేషనల్ పర్మిట్ ఇవ్వరు. ఓన్లీ విత్ ఇన్ ది స్టేట్లోనే తిరగాలి. ఆ విత్ ఇన్ ది స్టేట్లో కూడా 20 సంవత్సరాలు దాటిన బళ్ళు స్టేట్ మొత్తం కూడా తిరగండి. ఆ ఒక జిల్లాలోనే ఒక 40 నుంచి 50 కిలోమీటర్లు. ఇదే ఈ గూడ్ షెడ్లో నుంచి ఒకేసారి కొన్ని వేల టన్నులు వస్తుంది. అట్లాగే మరి షిప్ యార్డ్లో కూడా కొన్ని లక్షల టన్నులు ఒక్కోసారి మెటీరియల్ వస్తుంది. అవన్నీ కూడా తీసుకెళ్ళి గోడౌన్లో భద్రపరుస్తారు. దానికి ఈ వాహనాలు వాడుతూ ఉంటారు. అవి వారానికి ఒక 3 రోజులు 2 రోజులు పని ఉంటుంది, మిగిలిన రోజుల్లో పని ఉండదు. ఆ దొడ్లో పెట్టు ఖాళీ పెట్టు కూర్చుంటారు. వాళ్ళకి మరి ఈ రకమైన భారం వేస్తే మరి ఇబ్బందే కదా. ఖర్చు ఏమైనా పెరిగితే ఏమంటే మీకు ఖర్చు పెరిగింది కాబట్టి ఇక్కడ మేము పెంచామనొచ్చు. ఏం పెరిగింది? వాళ్ళతో పాటు మేము ట్యాక్సులు కడుతున్నాం, రోడ్ ట్యాక్సులు కడుతున్నాం, ఫిట్నెస్ ఛార్జీలు కడుతున్నాం, ఇన్సూరెన్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. కట్టినప్పుడు ఇక మరి ఫిట్నెస్ ఛార్జీలు అంత భారంగా పెంచాల్సినంత అవసరం ఏముంది? అదే దీన్ని రోల్ బ్యాక్ చేయమని కోరుతున్నామండి. అదే ఇప్పుడు ఎంతైతే ఉందో అంతే వసూలు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు 1,340 రూపాయలు మేము కడుతున్నాము. అదే ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ 1,340 కడుతున్నాము. ఇప్పుడు సపోజ్ బండి వెహికల్ వెళ్ళిన తర్వాత అది ఎలక్ట్రానిక్ సిస్టంలో అది ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లో అది టెస్ట్ చేస్తారండి. ఇప్పుడు ఇంతకుముందు అంటే మాన్యువల్గా చూసి ఫిట్నెస్ చేసేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ విధానాన్ని మనం రద్దు చేసి ఆటోమేషన్ ద్వారా వెహికల్స్ని మంచి కండిషన్లో పెట్టాలి, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటీఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు ఆ ఏటీఎస్లు ఇప్పుడు సపోజ్ ఏదైనా స్టీరింగ్ ప్లే ఎక్కువ ఉండో లేకపోతే ఏదైనా అలైన్మెంట్ అది సరిగా లేదనుకోండి, అది అక్కడ రియాక్ట్ చేస్తుంది దీనికి పలానా డిఫెక్ట్ ఉందని. అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ షెడ్కి వెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఎక్కిస్తారు బండి. మళ్ళీ ఎక్కిస్తే అది మళ్ళీ ఓకే అవుతుంది, సరే. మళ్ళీ రెండోసారి కూడా ఫెయిల్ అయిపోతే మళ్ళీ కట్టాల్సిందే. అంత సిస్టమ్ ఉంది. అంత సిస్టమ్ ఉన్నప్పుడు ఈ బళ్ళనే ఎందుకు అంత 33,000 రూపాయలు చేయాల్సినంత అవసరం ఏముంది? అది మా ప్రశ్న. దానికి ఏమైనా ఖర్చు ఉందా గవర్నమెంట్ కానీ, లేదా ఏటీఎస్ ఖర్చు ఏముంది? ఒకసారి రిజెక్ట్ అయితే రెండోసారి ఫీజు తీసుకుంటున్నారు, మళ్ళీ రెండోసారి టెస్ట్ చేయడానికి. వాళ్ళ మాత్రం ఏముంది ఖర్చు? అదే మిషన్ స్విచ్ ఆన్ చేస్తారు, రోలర్స్ తిరుగుతూ ఉంటాయి, దాని మీద బ్రేకింగ్ అవన్నీ కూడా మొత్తం అన్నీ ఆటోమేటిక్గా సిస్టంలో కంప్యూటర్లో వచ్చేస్తాయి. ఇది ఈ బండికి ఏమి ట్రబుల్ ఉంది, ఇది ఉందని, హెడ్లైట్లు సరిగా లేదా, బ్రేకింగ్ సరిగా పడతలేదా, వీల్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత పొల్యూషన్ ఏమైనా అదనంగా వస్తుందా, ఆ ఉన్న పారామీటర్స్ కన్నా
అవన్నీ కూడా అందులో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాళ్ళు ఇచ్చే కిరాయిలకిను అక్కడికి వెళ్ళిన తర్వాత 3-4 రోజులు ఆపి పెట్టుకోవాలంటే మామూలు లారీ ఓనర్ ఎవరు ఆపి పెట్టుకోలేరు. వీళ్ళు ఏంటంటే ఓనర్ కమ్ డ్రైవర్ కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు ఏదో ఇవాళ ఈ ఓనర్లు అయినా సరే వాళ్ళు చేస్తుంది కూలీ డబ్బుల కోసమని నేను అంటాను. వాళ్ళకేమీ వేలల్లో ఏం మిగలవు. నెలకి మహా తిరిగితే యావరేజ్గా 2000 కిలోమీటర్లకు తిరిగితే చాలా ఎక్కువ వాళ్ళు. 2000 కిలోమీటర్లు కూడా తిరగరు. మనకి వర్షాకాలం వచ్చిందని కూడా మొత్తం పక్కన పెట్టుకుని ఆపుకోవాల్సిందే బళ్ళు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, భవానీపురం లారీ స్టాండ్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా రైల్వే గూడ్ షెడ్ నుంచి ఎఫ్సిఐ గోడౌన్లకి, అట్లాగే రైతుల దగ్గర నుంచి ఎఫ్సిఐ గోడౌన్లకి, లేకపోతే రైస్ మిల్లర్స్కి, అట్లాగే మన గుంటూరు జిల్లా అయితే పత్తి కానీ మిర్చి కానీ ఆ దగ్గర ఏం తీసుకొచ్చి యార్డుకు తోలేవి కానీ ఇట్లాంటి బళ్ళే మనకి ఇవన్నీ. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ కూలి డబ్బులకి వచ్చేట్టుగా చేసుకుంటున్నారు, కాకపోతే సొంతగా చేసుకుంటున్నారు కాబట్టి ఏదో సంతృప్తి తప్పితే వాళ్ళేమీ వేలకు వేలు. ఇప్పుడు 33,000 రూపాయలు అంటే 30,000 పెరిగిందంటే నెలకి దాదాపు 3,000 రూపాయలు పెరిగింది. నెలకి 3,000 రూపాయలు పెరిగితే అసలు ఆ డ్రైవర్ ఎట్లా బతుకుతాడు? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.